మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు గోవా ఛానల్. ప్రెసెంట్ మనం అయితే ద స్పైస్ ఆఫ్ ఆంధ్ర రెస్టారెంట్ పేరు సముద్ర అనమాట. సముద్రంలో చేపలు కరువు లేనట్టు ఈ సముద్ర రెస్టారెంట్లో దేనికి కరువు లేదు, అది లేదు ఇది లేదు అనకుండా అన్నీ ఉన్నాయంట. వర్త్ టిఫిన్స్ అయితే మాత్రం మొత్తం టేబుల్ పరిచేశారు. వాటి కాస్ట్ వాటి టేస్ట్ మనం అడిగి కనుక్కుందాం. ఓకేనా? హాయ్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంటే ఏదైతే లంచ్కి సంబంధించి హిట్ అయిందో ఇప్పుడు టిఫిన్లు చేయమని చెప్పి పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ అయింది కాబట్టి ఇప్పుడు దోశ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏం దోశ తిందాం? ఇది మసాలా దోశ అన్న. మసాలా మిర్చి పిల్ల మధ్య చేద్దాం వస్తాం అన్నట్టు మసాలా. ఓకే, సూపర్. మసాలా ఎంత నా టేస్ట్, అది కాస్ట్ ఎంత చెప్పు? 90 రూపీస్ అన్న మసాలా దోశ. ఓకే, 90కి తగ్గట్టు టేస్ట్ ఉందా లేదో నేను చెప్పేస్తాను ఇప్పుడు. ఈ చట్నీ ఏంటిది? ఇది పల్లీ చట్నీ అన్న. పల్లీ చట్నీ. ఇది అల్లం చట్నీ. అల్లం. ఇది పల్లి ఎండుమిర్చి చట్నీ. పల్లి ఎండుమిర్చి. ఇది కొబ్బరి చట్నీ. పచ్చిమిరపకాయ. కారమా? కారం చట్నీ. ఇది మన గుంటూరు, రాయలసీమ, రాజమండ్రి, శ్రీకాకుళం అందరినీ కవర్ చేశాడు అన్న. అబ్బా అన్నా, పల్లి చట్నీ బాగుందన్న. ఎందుకంటే గోవాలో వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్, తర్వాత వడాపావు, మ్యాగీ, సమోసా ఎవరు తింటాడండి? గ్యాస్ట్రిక్ వచ్చి పోతారు. ఇవి టిఫిన్లు అంటే. ఇది అల్లం చట్నీ. అల్లం చట్నీ ఇది స్పైసీగా ఉంటుంది కొంచెం చట్నీ. బాగుంది. రాయలసీమ నెల్లూరుకు సంబంధించి కారం తిందాం. కారంతో ఎలా ఉంటుంది ఏంటని. మా నెల్లూరు వాళ్ళకి బాగా ఇష్టం. నెల్లూరు ఇటు రాయలసీమ మొత్తం కారం దోశలు ఎక్కువ కదా. కారం లేకపోతే మొత్తం తినదు. అవునవును. కారంతో మమకారం కూడా ఎక్కువ. కొబ్బరి చట్నీ. ఇన్ని రకాల చట్నీలు జస్ట్ గోవాలో. ఓన్లీ హైదరాబాద్లోనే మనకి 60-70 రూపాయలు ఉడిపిలో అట్లా తీసుకుంటున్నారు. ఇంత దూరం ప్రయాణించి 90 రూపాయలా? 90 రూపాయలు. 90 రూపాయలు పెట్టాలి. వర్త్ వర్త్. నెక్స్ట్ ఇది ఆనియన్ ఊతప్ప. ఎంత కాస్ట్? ఇది 80 రూపీస్ అన్న ఆనియన్ ఊతప్ప. దానికి దగ్గర టేస్ట్ ఉంది, సూపర్. కొబ్బరి చట్నీ అయితే మాత్రం అదిరిపోయింది. గోవాలో కోకోనట్ ట్రీస్ ఎన్ని ఉంటాయో అలా అనమాట. నాకు కొట్టేసి నిజానికి ఇవి దేని పెట్టారు? ఇది లస్సీ అన్న, అది మజ్జిగ. వాళ్ళు నైట్ ఎక్కువైంది అనుకో, ఉదయాన్నే దిగి మంచిగా టిఫిన్ తింటా పెట్టుంటారు వీళ్ళు. మనం ఆ టైప్ కాదు కాబట్టి. అందరు వేడిలో వస్తారు కదన్న, హాట్ రాత్రి తినుంటారు. ఆ చల్లదనానికి లస్సీ. మీరు వేడిగా ఇచ్చారు, వేడి మీద ఉన్న కారం దోశ. కారం, ఎర్ర కారం. ఇది కడప ఫేమస్ అన్న. కడప రాయలసీమ సైడ్ ఎర్ర కారం దోశలు అంటే ఆల్ ఏరియాని కవర్ చేశారు. బావు. మా చెన్నై వాళ్ళకి సాంబార్ ఉందా? సాంబార్ ఉందా? చెన్నై ఇడ్లీ సాంబార్, దోశ సాంబార్, సాంబార్ వడ అన్ని. టోపీ దోశ. టోపీ పెట్టుకోవచ్చా? వద్దులే, ఎండలేదు కదా. టోపీ దోశ తిందాం సాంబార్తో.
తింటా ఉండాలెట్ట. అప్పుడు సాంబార్ అంటుంది టక్మనే గుడుకుతుంది కదా. వావ్, చెన్నై వాళ్ళకి బాగా ఇష్టమని చెప్తారు కదా. అవును. అంటే మన వాళ్ళు ఎక్కువ స్పైసీ కావాలి కదా. బుల్లెట్ కొన్నాడని చెప్పడానికి ఆ సౌండ్. ఉగ్గాని ఇదేంటది? ఇది ఉగ్గాని బజ్జీ అన్న. ఉగ్గాని బజ్జీ. ఓకే, ఉగ్గాని బజ్జీ ఏ రేట్ ఫేమస్ ఇది? ఇది రాయలసీమ అన్న. రాయలసీమ. ఇది ఎక్కువ మన ఆంధ్ర సైడే దొరుకుతుంది ఉగ్గాని బజ్జీ. ఇలాంటి బజ్జీలు వేరే ఆటి తింటారు, ఇది కాదు. నాకైతే ఫేవరెట్. చల్ల చల్ల మల్లెపూలో కనిపిస్తున్నా ఇడ్లీ అయితే మాత్రం. అవును, ఇది ఎంత కాస్ట్? ఇది 80 రూపీస్ అన్న. 80 రూపీస్ వర్త్. ఎందుకంటే బజ్జీ ఇదో 15 ఇదో 15 30 వేసుకున్నా మిగతా ఇది 50 రూపాయలు. మరి అన్నీ వర్తే. ఇంకా ఊరి ట్రై చేద్దామన్నా. పూరి విత్ చికెన్ కర్రీ అన్న. ఊరి విత్ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా మనకి. నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ఉన్నాయన్న. నాన్ వెజ్ లో చికెన్ ఉంది, మటన్ ఉంది, బేజా ఉంది, పాయా ఉంది, బోటీ ఉంది. ఆయా ఉంది, అన్నీ ఉన్నాయి మీ దగ్గర. నాకు అర్థమైపోయింది, మీరు రాకపోతే మీరే మిస్టేక్. పూరి ఎంత అన్న ప్లేట్? వెజ్ అయితే నార్మల్గా వెజ్ అయితే 70 రూపీస్ అన్న. 2 ప్లేట్, 2 పూరీలు వస్తాయి. బొంబాయి చట్నీ వస్తుంది. ఒక రోజు ఇంకోటి కుర్మా టైప్లో చేయిస్తాము. వావ్. పూరి విత్ చికెన్ కర్రీ అయితే 190 అన్న. నాన్ వెజ్ కాదు. నాన్ వెజ్ ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడు నాన్ వెజ్ టిఫిన్స్ చాలా మంది నేర్చుకున్నారు. అవును. నార్మల్గా అయితే లేదు అది. ఇప్పుడు బాగా అలవాటు అయిపోయారు ఉండటం. అవును, నాన్ వెజ్ టిఫిన్స్ ఉండవు. అవును, నాన్ వెజ్ బాగాలో మన దగ్గర దొరుకుతాయి. వావ్. మన సైడ్ ఏంటంటే పూరి వడ కూడా తింటాం మనం. వడ కూడా ఒకసారి ట్రై చేయండి. మాస్టర్ ఎక్కడ? మాస్టర్ కడప. అందుకే అదిరిపోతుంది, అర్థమవుతుంది. ఆ స్పైసీనెస్ ఉండాలి కదా. స్పైసీనెస్ ఉంది చికెన్ కర్రీలో. వడ. వావ్, అన్న అదిరిందన్న. నేను సాంబార్లో కూడా ఎంచుకుని తింటా. వడ, సాంబార్, ఇడ్లీ ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అన్ని రకాలు తినచ్చు కదా, తప్పేం లేదుగా. ఏం లేదు, ఏముండదు. తర్వాత నాకు ఏమన్నా వద్దు. ఈ నాన్ వెజ్ లో ఇంకోటి చికెన్ కీమా దోశ అన్న మన దగ్గర దొరుకుతాయి. వావ్. చికెన్ కీమా, మటన్ కీమా దోశ ఇవన్నీ దొరుకుతుంది. పెద్ద ప్లానింగ్. ఎంతన్నా చికెన్ కీమా? చికెన్ కీమా 180 అన్న. 180 రూపీస్. 180. ఒకటి నాకు తెలిసి కడుపు నిండా అన్నం తినొచ్చు ఈ పైన అంతా చికెన్ తీసుకుని. అంత వేసారు, వర్తే. ఏనన్నా విశేషాలు చెప్పండి అన్న. మీరే చెప్పాలా, ఎందుకంటే అయితే పీక్స్ లో వెళ్ళిపోయింది. పీక్స్ లో వెళ్ళింది. బాగుంది. ఈ ఉత్తి తినొచ్చా చట్నీతో తినాలా? ఇదంతా నెయ్యా? నెయ్యి ఎక్కువ వేసారండి, లావ్ అయిపోతున్నా. ఏమో బాగా ఈ చికెన్ ఇప్పుడు ఫుల్ తినేమన్నా తినేస్తా. నేను నాన్ వెజ్ ఎరగొడుతున్నాడు. నాన్ వెజ్ మాస్టర్ మొత్తం పల్లెటూరు స్టైల్లో ఉంటాయి అన్న. నిజంగా ఇప్పుడు తిన్న అన్నిటిలో నాకు చికెన్ దోశ నా ఫేవరెట్. ఈ రెండు కట్టిపోతా. చికెన్ కీమా దోశ. చికెన్ కీమా దోశ సూపర్. ఇదేంటన్నా? అది ప్లేన్ ఉత్తప్పం అన్న. అది ప్లేన్ తప్ప. ప్లేన్ ఉత్తప్పం అన్న. నా చట్నీలు ఇచ్చేసండి, నా ఫేవరెట్ చట్నీస్. గ్యాస్ కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ. A few moments later. చట్నీస్ అని చెప్పి ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంటుంది కదా. అవును, దాంట్లో కొన్ని రకాల చట్నీలు ఇస్తారని చెప్పి చెప్పారు. మీరు కూడా పేరు మార్చుకోవాల్సి వస్తాము. ఏంటి ఇన్ని రకాల చట్నీలా? ఇది చట్నీ, సాంబారు, పూరీ కర్రీ. ఇది పూరీ కర్రీ. ఎవరైనా టిఫిన్ పెట్టి చంపేస్తారు, మీరు చట్నీలు పెట్టి చంపేస్తున్నారు. రకరకాల చట్నీలు, రకరకాల రాష్ట్రాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరికీ తినాలి అనేది వీళ్ళ ఎయిమ్ అనమాట. సో తక్కువ రేటుకే అందిస్తున్నారు. జస్ట్ 100 రూపాయల లోపు టిఫిన్ దొరకడం ఏంటండి, నాకు అర్థం కాదు. గోవాలో ఇంత రుచికరంగా బాగుందన్నా. అవుతా
అయ్యో ఉల్లి ఇది ఆనియన్ ఉత్తప్ప. ఆనియన్ ఉతప్ప ఇందాక కన్నా taste చేశాను. ప్లేన్ ఉతప్ప. ఉతప్ప టేస్ట్ అనేది ఉంటే భలే ఉంటుంది. వావ్. నెక్స్ట్ ఎగ్ దోశ లాగేద్దాం. నాన్ వెజ్ మీద ఎక్కువ మోజెళ్ళిపోతుంది మనకి. నేను ఎగ్ దోశ అంటే ఎగ్ వేసి ఇస్తారు అనుకున్నా, ఇదేంటి ఎలా ఉంది? ఎగ్ పైన కారం కూడా పూసిస్తారు. ఎగ్ పైన కారం ఎగ్ పైన కారం కూడా పోసిస్తారు. ఇది ఎంతనా? ఇది 100 రూపీస్ అండి. 100 రూపీస్. సింగిల్ ఎగ్ అయితే 100, డబుల్ ఎగ్ అయితే 120. సింగిల్కి ఎంత బాగా చేశారని డబుల్ అంటే ఇంకా గట్టిగా ఉంటుంది. ఓ తప్ప ఎంతో చెప్పలేదు. 70 రూపీస్ అన్న ప్లేన్. 70 రూపీస్ ప్లేన్. అన్న ఒక బీరు బాటిల్ కొంటే అయిపోతుంది. టిఫిన్ అదే పెట్టాలి అందా. ఇది కడప ఫేమస్ ఎగ్ దోశలు అట్లా. మాస్టర్ కడప నుంచి కారం కాబట్టి అదిరింది. నాన్ వెజ్ నచ్చిందా నాకు అర్థం కావట్లేదు. నాకు ఎక్కువ ఇది బాగా నచ్చింది. అంటే నార్మల్ టిఫిన్స్ అలవాటు అయిపోయి నాన్ వెజ్ మీద పడి అనుకుంటా. బాగుంది. ఏదైనా కొంచెం వెరైటీ ఉండాలి కదన్న, వెజ్ కాకుండా నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ఉంటే బాగుంటుందని. వర్త్ అన్నట్టు పూరి విత్ కర్రీతో తినలేదు ఇందాక. పూరి విత్ ఇదైతే ఎంత అన్నారు? చికెన్ పూరి చికెన్ కర్రీ 190 అన్న. 190. ఓకే. పూరి నార్మల్ అయితే 70 రూపీస్. 70 రూపీస్. అబ్బా. బొంబాయి చట్నీతో. బొంబాయి చట్నీ. బొంబాయి పోదా బొంబాయి పోదా. ఒకవేళ ఇక్కడ కానీ తింటే బొంబాయి లేదు, మనకి గోవా పోదాం సముద్రంకి పోదాం అనుకుంటాం. ఓకే. ఇడ్లీ అన్న తెల్లగా మల్లెపూల మెరిసే ఇడ్లీని ఈరోజు సాఫ్ట్నెస్ చూడండి ఎట్లా బాగుంది. మల్లెపూల తెల్లగా మెరిసిపోతున్న ఇడ్లీని అల్లం చట్నీలో ముంచి రంగు మార్చి ఇంత మృదుంగా ఉన్నది అంటే మీరు ఏం వాడతారు? బాగుందన్న స్మూత్గా. సాఫ్ట్నెస్ అన్నది. ఎక్కడి నుంచి ఇవి ఇంపోర్ట్ ఎక్కడి నుంచి లేదన్న, మొత్తం ఇక్కడే అన్నా. చేసేదాన్ని బట్టి ఉంటుంది, మాస్టర్ చేతిని బట్టి. మాస్టారు మీరు చేసి ఇడ్లీ కొబ్బరి చట్నీతో తినండి, ఎర్రకారంతో తినండి బాగుంటుంది. కొబ్బరి చట్నీతో ఒకసారి, ఎర్రకారంతో ఒకసారి. అల్లి ఇడ్లీ ఇంట్లో చేసుకున్నట్టు భలే ఉంది. ఎర్రకారంతోనా? ఎర్రకారం. ఈరోజు మొత్తం అంటే మన కంపల్సరీ నెల్లూరు వాళ్ళు వచ్చి, నెల్లూరు రాయలసీమ మీ టిఫిన్లు పడిపోతారు. వావ్ అదిరిందన్న నువ్వు చెప్పిన కారమును. ఇదేంటిది? ఎండుమిర్చి పల్లి చట్నీ. పల్లి చట్నీ. ఇడ్లీ చూస్తుంటే ఒకటి తక్కువ అయ్యింది. అర్థమైందన్న, పొడి తక్కువైంది. పొడి నెయ్యి అంటే రైస్లో పెడుతున్నారు కదా అని ఇక్కడ. ఈ కారం పొడి, ఈ కారం ఇడ్లీ మన సైడ్ ఇది కారం పొడి. ఓకే. పొడి ఎక్కడి నుంచి? పొడి మన సైడ్. ఇది గీ. వావ్. గీ కారం ఊరించే గీ కారం ఇడ్లీ ముక్క. అబ్బా ఏదైనా నిధి తగిలితే నాకు సాధారణంగా అదిరిపోద్దు. సూపర్ అన్న. ఇంకేం మిస్ అయ్యాం? ఉత్తప్ప, సెట్ దోశ. సెట్ చేయాలి అట్లా. ఇన్ని చేసినప్పుడు సెట్ చేయాలి కదా అన్న. మస్తు సెట్ దోశలు ఉన్నాయి ఆడ. అంటే ఇన్ని సెట్ చేసినప్పుడు ఒకటి సెట్ చేయాలి కదా. మన దగ్గర లేడీస్ ఎవరు లేరా వడ్డిచ్చేవాళ్ళు? లేరు. ఉంటే బాగుంది సెట్. దోశ షడ్రుచులు కలిగిన దోశ. సెట్ దోశ సూపర్ అన్న. వాట్ నాట్ అన్నీ అయిపోయా? ఇంకా ఆనియన్ దోశ. ఆనియన్ దోశ. ఉల్లిపాయలు ఆనియన్ దోశ. దాంట్లో కారం పూసి ఉల్లిపాయలు కారం పూసి అన్నారు కూడా మధ్యలో తెద్దాం. మస్తు ఉల్లిపాయలు ఉన్నాయడ. ఉల్లి దోశ ఎంతన్నా? 80 రూపీస్ అన్న. 80 రూపీసా? ఓ నైస్. మళ్ళా
थोड़ा प्याज ఎక్కువ जाओ ఎక్కువ ఉంది. బాగుందన్న అన్నీ అయిపోయిగా లస్సీకి వెళ్ళిపోతా. లేదు లేదన్న, ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయి. ఉప్మా దోశ మీరు ట్రై చేయలేదు. నమస్కారం ప్రభు, నాకైతే వద్దు బాబోయ్. ఏమండి, నాన్ వెజ్ తినాలంటే జస్ట్ 180, 190, 170. అదే వెజిటేబుల్స్ తినాలంటే ఓన్లీ 80, 90, 70. అతి తక్కువ రేట్లో అయితే లభిస్తుంది. అదిరిపోయింది. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లస్సీ అన్న అది మజ్జిగ, అది మజ్జిగ? తాగితే నిద్ర వస్తుంది మీకు. దాని బదులు మీకు స్ట్రాంగ్ టీ పెట్టిస్తాను, అది తాగండి. స్ట్రాంగ్ టీ. ఓకే అన్న, యువర్ విష్. కొంతమందికి చిల్లు బీర్ తాగితే కిక్, మనకి చాయ్ తాగితే కిక్ అనమాట. వావ్, గాజు గ్లాసా? అవునన్న. గాజు అంటే సైజు కాదు, సైన్యం అన్నారు ఒకళ్ళు. అలాంటి సైన్యం ఈ సముద్రకి కంపల్సరీ విజిట్ చేయండి. అడ్రస్ మీరు చెప్పండి, బాయ్ నేను చెప్తా. అడ్రస్ కలంగుడ్లో మీరా రోడ్లో ఈ రివాసా రిసార్ట్ దగ్గర ఉందన్న ఈ రెస్టారెంట్. సముద్ర పేరు. వచ్చి టిఫిన్స్ కానివ్వండి, మీల్స్ కానివ్వండి, అన్నీ మన ఆంధ్ర స్టైల్లో దొరుకుతాయి. వచ్చి టేస్ట్ చేసి రివ్యూస్ ఇవ్వండి. చూశారు కదా, నేను తిన్న టిఫిన్స్, దాని కాస్ట్, దాని టేస్ట్ అద్భుతంగా ఉంది, అమృతంగా ఉంది. చాలా మర్యాదతో కూడిన సాంప్రదాయం అనుకుంటా. నన్నే సార్ అన్నాడు ఆయన, ఎంత వయసు వచ్చినా. అన్న అన్నాడు, ఎంత వయసు వచ్చినా. మర్యాద కూడా ఉంది, మన రుచులు కూడా ఉన్నాయి. కంపల్సరీ విజిట్ చేయండి, మర్చిపోవద్దు. అంతవరకు స్టేట్ యూన్ తెలుగు 7 గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య, షైనింగ్ ఆఫ్. వి లవ్డ్ ఇట్.